కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, నేను మీ జాహ్నవి. మరి వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఏ రోజు ఏ విధి విధానాల ప్రకారం మనం అమ్మవారిని ఆరాధించాలనేది గురువుగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. మన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు. మరి 6వ రోజు, మరి గురువారం నాడు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, గురువారం నాడు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, కలిగే ఫలితం ఏమిటి? ఇక్కడ ఏంటంటే అమ్మవారికి నైవేద్యం కానివ్వండి, పూజ కానివ్వండి, ఆ రోజు చేయడం వల్ల ఆ ఎనర్జీ పెరుగుతుంది. మనకు ఆ గ్రహదోషం పోవడానికి చేసేటువంటి గురువారం పంచమి ఉబ్బా నక్షత్రం అయింది. పూర్వ పాల్గొని నక్షత్రం అంటారు. అంటే గురువు యొక్క రోజు శుక్రుడి యొక్క నక్షత్రం అయింది. గురు శుక్రుల యొక్క ప్రభావం ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు గురు శుక్రుల ప్రభావం ఉంది. ఎవరి జన్మ జాత చక్రంలో అయినా గురు శుక్రులు పారయ్యారు. సహజంగా గురు శుక్రుడు కనుక పాడైతే ఏమవుతుంది అంటే సంపద లోపిస్తుంది. శుక్రుడు లిక్విడ్ క్యాష్ కారకు, లక్ష్మి అధిష్టాన దేవత. గురువు లోపించాడు, గురుబలం లేదండి, అయ్యో ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. ఈ రోజు కనుక ఎవరైనా గంధముతో ప్రత్యేకంగా అయితే నిత్యము గంధముతో చేయాలి. ఇంకాస్త ఎక్కువ కనుక అరిగి మనము కామన్గా బయట నుంచి గంధం తెచ్చేసుకుంటాం ఇవాళ రేపు మనకి అవైలబిలిటీ లేకపోవడం. కానీ నిజంగా కనుక గంధాన్ని కనుక అరగదీసి కనుక చెయ్యగలిగితే అమ్మవారి అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది గురువారం నాడు. అదేవిధంగా పసుపు, గంధము, తెల్లటి పుష్పాలు, వీటితో ఒక్కొక్క నామం చదువుతూ అమ్మవారికి చేయాలి. మరి పంచమి తిథి పడింది. పంచమి తిథి చాలా మంచి తిథి. పంచమి తిథి నాడు మనం ఏదైనా సరే ఒక ప్లానింగ్తో చేసినట్లయితే ఆ ప్లానింగ్ సక్సెస్ అవుతుంది అంటారు పంచమి తిథి నాడు. అలాగే మరొక విషయం ఏంటంటే అమ్మవారికి నైవేద్యం ఏం పెడితే మంచిది? పాయసాన్నము, అదేవిధంగా పులిహోర, పసుపుతో కూడినటువంటి, పసుపుతో చేసినటువంటిది, లేదా మనకి నెయ్యితో చేసినటువంటి అన్నం ఉంటుంది. నెయ్యి కలిపి అన్నం చేస్తాం. నెయ్యి పెట్టిన అన్నం చేసి కనుక మీరు నైవేద్యం పెట్టినట్టు అంటే అన్నంలో నెయ్యిని కలిపి పులగము అంటారు. పులగము, పెసరపప్పు పులగం అన్నంలో నెయ్యి వేసి ఉట్టిన అన్నంలో కూడా నెయ్యి పెట్టి కూడా నెయ్యి వేసి కూడా. దీనివల్ల ఏమిటంటే గురుబలం పెరుగుతుంది. అంటే ఏమిటి? గురు సంబంధించిన కారకత్వం ఈజ్ నెయ్యి, పసుపు, ఇవన్నీ. వీటిని గురు కారకత్వాలుగా వాటిని మీరు సమర్పించారు. దాని తర్వాత అమ్మవారికి చూపించిన తర్వాత మళ్ళీ మీరు అందరికీ పంచిపెట్టారు, మీరు తీసుకున్నారు ప్రసాదంగా. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క స్పర్శ, అమ్మవారి యొక్క దృష్టి పడింది ఆ ప్రసాదం మీద. అదేమవుతుంది? గురుబలంగా మారుతుంది. అంటే మీకు సపరేట్గా గురుబలం లేదు జాతచక్రంలో, కానీ ఈ యోగాన్ని మీరు కలిగించుకుంటున్నారు. పాయసం పెట్టారు, శుక్రబలం పెరుగుతుంది దానివల్ల, నైవేద్యంగా పెట్టడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే పసుపు గంధంతో చేయడము. నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఈరోజు పంచమి రోజు శుక్ర గురుగ్రహాల దగ్గర నేతితో దీపారాధన చేయడము. గోవులకి మన అరటికాయలు ఉంటాయి, అరటికాయలు మరియు బెల్లము, బియ్యపిండి కలిపినటువంటి ఉండలు, ఒక 5 ఉండలు తినిపించడం కనుక చేసినట్లయితే కూడా ఇక్కడ ఏంటంటే గోవుకి చేస్తున్నాం సకల దేవత అనుగ్రహం, గ్రహాలకు చేస్తున్నాం, గ్రహపీడ పోతుంది. అమ్మవారు ఈ రోజు ఏదైతే గురువారం అయింది, శుక్ర నక్షత్రం అయినందుకు దానికి సంబంధించినటువంటి పుష్పాలతోని, తెల్లటి పుష్పాలతోని, పసుపు పుష్పాలతోని, గంధముతోని, అదేవిధంగా పసుపుతో ఎక్కువగా అర్చించాము. గురుబలం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం. ఓపిక, గురుబలము, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా అమ్మవారు ఇస్తుంది. సో కాబట్టి గురువారం చాలా ప్రత్యేకం. అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా తప్పకుండా. ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్ గా చేసే విధానం చెప్తాను. మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకొని కూడా చేయొచ్చు. ఒక చిన్న ముద్దలాగా, అంటే అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు. గణపతి షేపు, ముఖం రాలేదు, దానికి చెవులు, ముక్కు అన్ని ఉండాలని రూల్ ఏమి లేదు. ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి. గణపతి పూజ చేయాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం, లేదా గణానాం త్వా గణపతి కుంభమామసే అని చదువుతాం. మీకు గణపతి మంత్రం కూడా రాదు. ఓం మహాగణాధిపతయ నమః అనుకుంటూ 11 సార్లు ఇక్కడ ఏం సరిపోతుంది. ఓం మహాగణాధిపతయ నమః, ఓం మహాగణాధిపతయ నమః, ఓం మహాగణాధిపతయ నమః. మనసుని పెట్టి మనసుతో చేయాలి. సో గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి, దీపం వెలిగించండి. మీరు ఎప్పుడు కూడా
గణపతి పూజ తర్వాత దీపారాధన. దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు, కుంకుమ అంటించడం. కుంకుమ పెట్టండి దీపానికి. కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి. దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి. అంటే మీకు ఆ భావన కలగాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటాము. కేశవనామాలు మొత్తం వచ్చు. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః అని. అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు, లేవంటే అన్నీ రావు అనుకుంటే నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది. కొన్ని అక్షింతలు తీసుకోండి. వాసన చూసి ఎడమ చేతి నుంచి పక్కకు పడేసేయండి. అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని, కొంతమంది కుడి ముక్కు నుంచి కూడా తీసుకుంటారు, బ్లాక్ చేసి మళ్ళీ ఉదయం ప్రాణాయామం చేయాలి. ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి. అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే అందరికి మంత్రోత్సంగా రాదు. అమ్మా నేను నీకు పూజ చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఇది ఉంది, మీ గోత్రము నామము చెప్పుకొని. ఇప్పుడు మీకు గోత్రం నామం తెలిసిన వాళ్ళు ఉంటారు, గోత్ర నామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. గోత్రం తెలుసు, నామం తెలుసు, నక్షత్రం తెలుసు అనుకోండి. అవి చెప్పుకొని అమ్మ నేను నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ 9 రోజులు పూజ చేస్తాను, నా మనసు పెట్టి నా శక్తి కొలది నీకు పూజ చేస్తాను, నాకు పలానా సమస్యలు ఉన్నాయి, అప్పులుంటే అప్పుల బాధలు, అనారోగ్యం ఉంటే అనారోగ్యం, ఏముందో చెప్పుకోండి అమ్మవారు. చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి. దీని తర్వాత గంటానాథం తీసుకోండి. గంటని వాయిస్ కూడా మంత్రం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం. అందుకని ఏంటి, వారాహిదేవి నమః అనుకుంటూ గంట వాయించవచ్చు, తప్పులేదు. ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలని ఉంది, వాళ్ళ కలశం పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టుకోవాలి. 9 రోజులకి ఆ కలశం అట్లాగే పెట్టుకోవచ్చు, కానీ ఆనవాయితీ ఉండాలి. ఆనవాయితీ ఉంటేనే. ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోక్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని. అలా లేదు, ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి నమః అనుకుని అక్షింతలు వేసుకోవచ్చు. ఆ గణపతి దగ్గర వేసినటువంటి అక్షింతలను తీసి తల మీద చల్లుకోండి. అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి. అంటే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. వారాహి తల్లి, నాకు ఆ మంత్రాలు తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు, నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వెయ్యండి. అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం. అంటే ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఒక అతిథి వస్తాడు, రాండి రాండి అని చెప్పి పిలుస్తాం కదా. అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచి ఒక కుర్చీ వేస్తాం కదా, అలా అక్షింతలు చల్లాలి. ఆవాహనం, స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను. ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం, లోపలికి పిలిచాము. ఇప్పుడు అమ్మ లోపలికి రా అమ్మ, మా ఇంట్లోకి వచ్చావు తల్లి, నీకు నమస్కారం, మా ఇంట్లోకి వచ్చింది నీకు నమస్కారం, ఇక్కడ కూర్చో తల్లి అని అనుకొని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ. దాని తర్వాత పాఠ్యం సమర్పయామి అంటారు మనకు పూజలో. అంటే ఏమిటి, అమ్మవారికి కూడా ఏంటంటే కాళ్ళు కడుగుతున్నాం అనే భావంతో నీట్గా ఉంది. ఈ నీరు అది ఆచమనం చేసిన వాటర్ కాకుండా సపరేట్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు అందుకే 2 కలశాలు పెట్టమన్నారు. అంటే ఏంటి, ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు, ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసేయండి. అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట. కాళ్ళు కడుగుతున్నాను తల్లి, నీ యొక్క పాదాలు కడుగుతున్నాను. అదేవిధంగా స్నానం కూడా చేయించినట్టుగా, స్నానం చేయించినట్టుగా. దాని తర్వాత మనం ఏం చేస్తాం, వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి. అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం, ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి. యజ్ఞోపవీతము అంటారు. అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి. యజ్ఞోపవీతం అని దూదితో ఇస్తాం, మళ్ళీ దూదిని ఇవ్వడమే. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ. వారాహి అమ్మవారి అష్టోత్తరాలతో, లేదంటే ఓం వారాహిదేవి నమః, ఓం వారాహిదేవి నమః. గంధం పూజ అయిపోయింది. దాని తర్వాత పుష్పం తీసుకోవాలి. పుష్పాలు తీసుకొని అష్టోత్తరం వస్తే పుష్పాలు, లేదా ఓం వారాహిదేవి నమః అనుకుంటే పుష్పాలతో పూజ చేయాలి. వారాహి స్తుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు, వస్తే కనుక. లేదంటే ఓం వారాహిదేవి నమః అనుకుంటూ చేసుకోవచ్చు. దాని తర్వాత ధూపం చాలా ప్రీతి అమ్మవారికి. ధూపాన్ని చూపించండి.
దాని తర్వాత దీపాన్ని చూపించండి. దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి. అమ్మా నీకు దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి. ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి. అదేవిధంగా నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా. మనం చాలామంది ఏం చేస్తారు, అలా పెట్టేస్తారు. అలా ఒలిచి దీనికి నీరుని ఇలా చూపించి మీరు ఇలా చూపించవచ్చు. అమ్మా నీకు ఇస్తున్నాను. తాంబూలం ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి. మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు. తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం హారతి ఇవ్వండి. ఎప్పుడు కూడా ఆ వాటర్ ఇవ్వండి. అది ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట. దీనికి ఇలా ఓకే వేసి చూపించాలి. దాని తర్వాత మంత్రపుష్పం చదువుతారు. అండ్ అక్షింతలు అంటే పుష్పాలు, కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని అమ్మవారి దగ్గర వదిలేసేయడమే. క్షమాపణ, అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది. పూజలో నాకేదైనా తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది, అమ్మ క్షమిస్తుంది. ఇది పూజా విధానం. చాలా చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, చూసారు కదండి. మరి 6వ రోజు గురువారం నాడు అమ్మవారిని ఏ విధంగా అర్చించాలి, కలిగే ఫలితం ఏమిటి, ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.